నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి కాల్స్ లేదా మెసేజెస్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. సో, టాపిక్ వచ్చేసి ఇన్సోమ్నియా. చాలామంది నన్ను ఎక్కడెళ్ళినా అడుగుతుంటారు. నాకు నిద్ర పట్టట్లేదు ఏం చేయాలి అని. నా ఫ్రెండ్స్ అయినా, కజిన్స్ అయినా, బయట నుంచైనా అందరూ అడుగుతుంటారు ఈ క్వెషన్. చూడండి, నేను చెప్పడానికి రెడీ ఉన్నాను. మీరు ఫాలో అవ్వడానికి కూడా రెడీ ఉండాలి. కొన్ని కంపల్సరీ చాలా నెగ్లిజెన్స్ వస్తుంది స్లీప్ అంటే. మెయిన్‌గా మనందరికి ఈ జనరేషనే కాదు, మనకంటే ముందు జనరేషన్ వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు. ఫోన్స్ వచ్చాయి కదా అప్పటినుంచి. పడుకొని చూడడం అలవాటయిపోయింది. ఎవ్వరమైనా, మీరైనా, నేనైనా, ఎవరమైనా. కానీ అది వెరీ, వెరీ రాంగ్ హ్యాబిట్. స్లీప్‌ని నెగ్లెక్ట్ చేయడం వెరీ బ్యాడ్. మనం ఆ ఇన్సోమ్నియాకి డెవలప్ చేసుకుంటాం. సో, చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా కళ్ళ కింద నల్లగా అయిపోయాయనుకోండి నిద్ర లేక. నేను డార్క్ సర్కిల్స్‌కి ఎన్ని ఎక్సర్‌సైజెస్ కళ్ళు పైకి కిందకి తిప్పినంత మాత్రం నాకు తగ్గిపోతాయా చెప్పండి? ఎవరికి పని చేస్తాయి డార్క్ సర్కిల్స్ ఇప్పుడు అలాంటి ఎక్సర్‌సైజెస్? ఆబ్వియస్లీ మిగతా అన్ని ఫాలో అవ్వకుంటా కూడా చిన్న చిన్నగా ఎప్పుడైనా ఒకసారి మిస్ అయ్యి లేదా డార్క్ సర్కిల్స్ అలా వస్తున్నాయంటే అట్లాంటివి అవాయిడ్ చేయొచ్చు. కానీ డైలీ నిద్ర లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్‌ని మనం అస్సలు అవాయిడ్ చేయలేం. క్రోనిక్ ఇల్‌నెసెస్ కూడా వస్తున్నాయి. సో, నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి కొన్ని రూల్స్ అనేది 100% ఫాలో చేయాలి. ఇంకా తప్పదు, ఫాలో చేయాల్సిందే. సో, నేను చాలా మందితో మాట్లాడుతుంటే చెప్తుంటారు, నైట్ నైట్ ఎప్పుడో 1:00కి 2:00కి పడుకుంటారు. అయితే ఫోన్ చూసుకుంటూనైనా పడుకుంటారు, లేదా ఆఫీస్ కాల్స్ తీసుకొని పడుకుంటారు. మార్నింగ్ ఇమ్మీడియేట్‌లీ ఆఫీస్ కాల్ తోటే లేస్తారు 10కి, 11కి, లేకపోతే ఇంకేదైనా వర్క్ తోటి లేస్తారు. ఇది యంగ్ పిల్లలలో వస్తున్న ఇష్యూ. అంటే నార్మల్. ఏజ్డ్ వాళ్ళకి ఇంకొక రకమైన ఇష్యూ. ఏదైనా బాధనో, లేకపోతే స్ట్రెస్ పెట్టుకోనో ఇలా. అందరికీ రీజన్ బాగా స్ట్రెస్ ఒకటుంటుంది. ఓవర్ థింకింగ్ ఒకటుంటుంది. ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలా వర్క్ అవుతది? ఎక్సర్‌సైజెస్ చేసినంత మాత్రాన కంప్లీట్ వర్క్ అవ్వదు కదా! సో, వెరీ ఇంపార్టెంట్ కొన్ని రూల్స్ ఫాలో అవ్వండి. స్ట్రెస్ మీద బాగా వర్క్ చేయండి. స్ట్రెస్ మీద మనకి ఎన్ని అవర్స్ అండ్ అవర్స్ ఉన్నాయి. జస్ట్ మీ గురించి మీరు ఒక 20 మినిట్స్ టు 1 అవర్ కేటాయించుకుంటే చాలా బావుంటది. సెకండ్ థింగ్ వచ్చేసి డిన్నర్ కంపల్సరీ 2 ఆర్ 3 హవర్స్ ముందే అయిపోవాలి. మంచిగా రిలాక్సింగ్‌గా ఉండాలి పొట్టకి ఎప్పుడైనా సరే. థర్డ్ వచ్చేసి మీరు పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు నో సెల్ ఫోన్స్. డెఫినైట్‌లీ నో సెల్ ఫోన్స్. ఆ 20 ఆర్ 30 మినిట్స్ ఇప్పుడు నేను చూపించే ఆసనాస్‌కి స్పెండ్ చేయండి. లైఫ్‌లో ఎంత మార్పొస్తదో చూడండి. జస్ట్ నిద్రలో అని నేను చెప్పను. లైఫ్‌లోనే చాలా డిఫరెన్స్ వస్తది. సో, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. యంగ్‌గా కనిపించడానికైనా సరే, మనకి ఈ కొన్ని చాలా రకాల డిసీజెస్ రాకుండా కూడా ఉండడానికి మనకి చాలా హెల్ప్ చేస్తుంది కదా! సో, కంపల్సరీ రూల్స్ అనుకోకండి ఇంకా మన గురించి మనం. సో, ఇలా బెడ్ మీద కూర్చున్నాక మీరు బెడ్ మీద కూర్చుంటారా, జస్ట్ పడుకునే ముందు ఇది ఫాలో చేసేసేయండి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఈ ఎక్సర్‌సైజెస్ చేసే హాఫ్ అన్ అవర్‌కి ముందే కొన్ని పాలల్లో ఆవు పాలే ప్రిఫర్ చేయండి. ఆవు పాలలో పసుపేసుకొని, ఇంకా పసుపు పాలుంటాయి కదా, తాగేసేయండి స్లోగా. వేడి వేడిగా ఉండాలి, కొంచెం వార్మ్ ఉండాలి, తాగేసేయండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఎక్సర్‌సైజెస్ చేసుకొని ఇంక మీరు పడుకోవచ్చు. సో, నిద్ర దగ్గరనే కూర్చొని కంప్లీట్ 2 చేతులు ఇక్కడ పెట్టుకోండి ఫస్ట్. అన్ని డీప్ బ్రీతింగ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇలా ఇలా ఒక 10-20 డీప్ బ్రీత్స్ తీసుకోండి. సెకండ్ వచ్చేసి భ్రమరి ప్రాణాయామం. ఇది ఎప్పుడైనా సరే భ్రమరి ప్రాణాయామం మార్నింగ్ చేసుకున్నా, నైట్ చేసుకున్నా చాలా మంచిది. వైబ్రేషన్స్ ఏదైతే వస్తుంటదో అది చాలా మంచిదనమాట. ఏం డిస్టర్బెన్స్ లేకుండా, సౌండ్ లేకుండా ఉంటుంది చూసారా? అది రెసొనేట్ అవుతూ ఉంటది ఆ వైబ్రేషన్. సో, అది ఇంకా చాలా మంచిది. స్ట్రెస్‌కైనా సరే, ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇంకా చాలా వాటికి కూడా చాలా మంచిది. సో, 2 ఫింగర్స్ ఇలా తీసుకొని ఇలా ఎక్కువ టైట్‌గా ఇలా క్లోజ్ చేయకండి. జస్ట్ దీన్ని ట్రేస్ అంటారు. ఇలా క్లోజ్ చేసేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి నోస్ నుంచి. ఇప్పుడు ఒక హనీ బీ ఎలా అయితే సౌండ్ చేస్తదో సేమ్ అలానే. హై ఫ్రీక్వెన్సీలో చేయకూడదు. లో ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. ఇంతే సౌండ్ రావాలి. చిన్నగా ఇలా చూడండి ఒకసారి. ఎక్స్‌హేల్ చేసేసి మళ్ళీ సేమ్ ఇన్‌హేల్ నోస్. ఇలా
ఒక 7 to 9 రౌండ్స్ తీసుకొని ఇది అయిపోయిన తర్వాత జస్ట్ కళ్ళు తెరవకుండా జస్ట్ 2 చేతులు రిలాక్స్ తీసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా 2 డీప్ బ్రీత్స్ తీసుకోండి లేదా 5 డీప్ బ్రీత్స్ తీసుకోండి. మనకి ఆల్రెడీ 3 చేసేటప్పటికి జస్ట్ ఈ డీప్ బ్రీతింగ్స్ తోటే బాడీ అంతా సడన్గా కామ్ అయిన ఫీలింగ్ వచ్చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత స్లోలీ ఇంక ఇలా పడుకొని జస్ట్ ఫస్ట్ స్లోగా 2 కాళ్ళు పైకి పెట్టుకొని జస్ట్ ఇలా హోల్డ్ చేసుకోండి. స్లోగా హోల్డ్ చేసుకొని మొత్తం స్పైన్ అంతా రిలాక్స్ చేసేసేయండి. ఇలా స్లో రోలింగ్స్. వెరీ నైస్. మొత్తం బాడీని రిలాక్స్ చేసేసి స్లోలీ 2 కాళ్ళు పైకి పెట్టండి. ఆనంద బాలాసన పేరులోనే ఉంది కదా, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. చాలా మంచిది. ఒక 5 డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఇక్కడ ఇలా స్లోలీ మూవ్ కూడా అవ్వండి. ఇలా మీరు కంప్లీట్ ఫుల్ మూవ్ తీసుకోవచ్చు లేదా ఇలా తీసుకున్నా సరిపోతుంది. బాడీ అంతా కంప్లీట్గా అనిపిస్తుంది. ఇలా స్లోలీ మళ్ళీ పొజిషన్ వచ్చేసి 2 కాళ్ళు ఇలా పట్టేసుకొని దగ్గరికి హోల్డ్ చేసుకోండి. ఇక్కడ పైనుంచి హోల్డ్ చేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్. ఇలా స్లోలీ కిందికి వచ్చేసి 2 చేతులు పక్కకు తీసుకొని ఇలా స్లో తీసుకోండి. ఇలా ఒకటి, మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్, again inhale center, exhale ఇలా లెఫ్ట్. ఇలా స్లో తీసుకోండి. ఇది కూడా ఒక 10 to 20 టైమ్స్ తీసుకోండి. ఇవన్నీ చేస్తుంటేనే ఇమీడియట్ ఇప్పుడు నాకే బాడీ అంతే కామ్ సెన్సేషన్ వస్తుంది. ఇంకా జస్ట్ ఒక 2 to 3 టైమ్స్ చేస్తేనే. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, మనకు 20 to 30 టైమ్స్ 10 to 20 టైమ్స్ చేసినప్పుడు ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుందో. సో ఇవన్నీ స్లోగా తీసుకొని 2 చేతులు ఇలా పొట్ట మీద తీసుకోండి. పొట్ట మీద తీసుకొని ఒక 5 డీప్ బ్రీత్స్. ఇలా లాస్ట్కి ఇది కూడా ఒక 5 డీప్ బ్రీత్స్ తీసుకున్న తర్వాత మీరు ఇది మొత్తం ఇట్లా ఉత్తాన పాదాసన లాగా ఇలా తీసుకొని విపరీతకరాన్ని చేసేసుకోండి. ఒక వాల్ సపోర్ట్ తీసుకోను లేదా మీరు బెడ్ మీద చేస్తున్నారనుకోండి, ఆ బెడ్ కార్నర్ ఉంటుంది కదా, సో బెడ్ మీద అయినా సరే ఇలా పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఉండగలిగితే 5 to 10 మినిట్స్ అయినా సరే అక్కడే ఉండొచ్చు. చాలా మంచిది, చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది మనకి. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఇలా కిందికి వచ్చేసుకొని సైడ్కి తిరిగి స్లోలీ మళ్ళీ వచ్చి లేచి ఇలా కూర్చొని ఇవన్నీ మీరు ఇంకా 10 times 20 times 30 times కూడా చేసుకోవచ్చు. 2 చేతులు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇన్హేల్ ఓపెన్, ఎక్స్హేల్ క్లోజ్, ఇన్హేల్ ఓపెన్, ఎక్స్హేల్ క్లోజ్. ఇలా ఇది కూడా అంతే 10 డీప్ బ్రెత్స్ తీసుకోవచ్చు, 20 డీప్ బ్రెత్స్ తీసుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత. ఇవన్నీ అయిపోయాక సైలెంట్గా మీరు హ్యాపీగా రిలాక్స్గా పడుకోండి. ఎప్పుడైనా సరే ఫోన్ చూడాలు అస్సలే వద్దు. నేను చూశాను, కొంతమంది చెప్తూ ఉంటారు నాకు ఫోన్ చూస్తేనే నిద్ర పడుతుంది. అది అస్సలు అలా ఉండదు. ఫోన్ చూస్తే నిద్ర పట్టడం కాదు, మనం అలా అలవాటు చేసుకుంటున్నాము. మీరు ఫోన్ చూడకుండా ఒక 4 రోజులు ప్రాపర్ చూడండి ఎలా ఉంటుందో. స్లీప్ చూడండి, క్వాలిటీ ఆఫ్ స్లీప్ చూడండి, ఎలా అనిపిస్తుంది. ఓన్లీ స్లీప్ ఒకటే కాదు, మార్నింగ్ లేసాక మన మూడ్ ఎలా ఉంటుంది అది కూడా కంప్లీట్ డిఫరెంట్ అవుతుంది. చిన్న చిన్న విషయాలు చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి లైఫ్ని. పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఇవన్నీ సెట్ చేసుకోకపోతే 100% మనమే బాధపడాల్సి వస్తుంది. సో ఇవన్నీ ప్రాపర్ సెట్ చేసుకోండి. అండ్ డే అంతా కూడా యాక్టివ్ ఉండాలి. జాబ్ పేరుతోటో లేదా ఇంకేదేంతోటో మన గురించి మనం ఆలోచించుకోవడం లేదు, అసలు అది చాలా రాంగ్. మన గురించి మనం ఆలోచించుకోకపోతే ఎవరు ఆలోచిస్తారు? సో కంపల్సరీ డేలో కాసేపు స్పెండ్ చేయండి, కాసేపు వాకింగ్ చేయండి, యోగా చేయండి, యాక్టివ్గా ఉండండి. అంతా కూడా యాక్టివ్గా లేకుండా బాడీకి ఏం పని లేక కూడా నిద్ర సరిగా పట్టదు, ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. సో స్వెట్ చేసేసాను, ఆ బయటకు ఆలోచనలు అన్నీ పోవాలంటే మీరు మొత్తం డే అంతా కూడా యాక్టివ్ ఉండాలి. సో ఇంతే, చిన్న చిన్న రూల్స్ ఫాలో అవ్వండి, లైఫ్లో చాలా పెద్ద చేంజెస్ వస్తాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.